Today's video. Huh. So today's our topic or theme is water. So in previous year exam analysis, if you see from Jan 2012 to February 2016, or in any year, if you are taking any paper, there are multiple questions. సో సో టుడేస్ వీడియో స్టార్ట్ చేస్తాం. అటువంటి ఇప్పుడు వాటర్ ఈజ్ అవర్ లైఫ్. నిజంగా వాటర్ లేకుంటే మనిషి బతకొచ్చా? కాదు. బినా వాటర్కి ఇన్సాన్ జీ నహీ సిక్తా. సో వాటర్ ఈజ్ అవర్ లైఫ్, ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఆల్ లివింగ్ థింగ్స్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. మనకు మన హ్యూమన్స్ అన్నా, ఎనిమల్స్ అన్నా, ప్లాంట్స్ అన్నా, వితౌట్ వాటర్ అసలు మనం ఉండలేము. మనకు కూడా నీళ్ళు కావాలి, వాటర్ వాళ్ళకు కూడా నీళ్ళు కావాలి. హర్ एक को पानी की ज़रूरत है, चाहे वो जानवर हो या झाड़ा हो. और బాడీ అంటే హ్యూమన్ బాడీలో 70% వాటర్ ఉంటుంది బై వెయిట్. ఒకవేళ మన వెయిట్ 100 kgs ఉంటే 100 kgsలో 70 kg మన బాడీలో వాటరే ఉంది. అర్థమైందా? 70% మన బాడీలో వాటరే ఉంటుంది. వీ నీడ్ టు డ్రింక్ అబౌట్ 3 liters ఆఫ్ వాటర్. मिनिमम 3 liters वाटर तागाले. मैक्सिमम देर इज़ नो लिमिट. मिनिमम कम से कम अपन 3 लीटर पानी अपन पीना वो ज़रूरी है. वाटर इज़ यूज्ड इन डाइजेस्टिंग फूड అండ్ సర్క్యులేటింగ్ వేరియస్ న్యూట్రియంట్స్ ఇన్ ద బాడీ. సో మనం లాస్ట్ వీడియోలో డైజెస్టివ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసినాం కదా. సో మనకు లార్జ్ ఇంటెస్టైన్లో వాటర్ అబ్జర్వ్ అవుతుంది. సో వాటర్ ఈజ్ నెసెసరీ ఫర్ డైజెస్టివ్ ప్రాసెస్ ఆల్సో. చూడండి ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇక్కడ వాటర్ తాగితే ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్లో ఎంత యూజ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ సోర్సెస్ ఆఫ్ వాటర్. మన ప్లానెట్లో, మన అర్త్లో సోర్సెస్ ఆఫ్ వాటర్ ఏముంది? అర్త్ ఈజ్ కాల్డ్ ఏ బ్లూ ప్లానెట్. ఎందుకంటే మన అర్త్ తప్ప ఎక్కడ కూడా వాటర్ లేదు, ఏ ప్లానెట్లో కూడా లేదు. బికాస్ ఆఫ్ అబెండెన్స్ ఆఫ్ వాటర్ ఆన్ అర్త్, అంటే వాటర్ ఉందని. అబౌట్ 71% ఆఫ్ అర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ బై వాటర్. మన బాడీలో 70% అంటే మన అర్త్లో కూడా 71% వాటర్ ఉంది. ల్యాండ్ 29% ల్యాండ్ ఉంది, 71% వాటరే ఉంది. విచ్ ప్రొడ్యూస్డ్ ఏ బ్లూ కలర్ రిఫ్లెక్షన్ వెన్ వ్యూడ్ ఫ్రమ్ స్పేస్. మనం స్పేస్ నుంచి చూస్తే మన అర్త్ మొత్తం బ్లూ కలర్ కనిపిస్తుంది. ఎందుకంటే 71% మొత్తం వాటరే ఉంది. 97% ऑफ अर्थ वाटर इज प्रेजेंट इन ओशन. 71% अगर अपने अर्थ में पानी है तो 71% में से फिर 97% ఓషన్స్ में पानी भरा हो. అర్థమైందా? 71% మన అర్త్ పైన నీళ్ళు ఉంది, కానీ ఆ 71% నుంచి 97% వాటర్ మొత్తం ఓషన్స్లోనే ఉంది మనకు. వాటర్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ ఎయిర్ యాజ్ వాటర్ వేపర్ ఇన్ రివర్స్, లేక్స్, ఇన్ ఐస్ క్యాప్స్ అండ్ గ్లేషియర్. వాటర్ ఇంకెక్కడెక్కడ ఉంది? వాటర్ వేపర్లా, రివర్స్లా, లేక్స్లా, ఐస్ క్యాప్స్లా, గ్లేషియర్లా. ఓన్లీ 3% ఆఫ్ వాటర్ ఆన్ అర్త్ ఇస్ ఫ్రెష్ వాటర్. అంటే తాగనీకి జస్ట్ 3% నీళ్ళే ఉన్నాయి మనకు. ఎన్ని పర్సెంట్? 3%. खाली 3% पानी ही है अपने वास्ते पीने के लिए. 97% पूरा సలైన్ వాటర్ అని సాల్ట్ వాటర్. దాంట్లో 3% వాటర్ మనం తాగనీకి వస్తుంది మనకు, మిగతా వాటర్ తాగనీకే రాదు. సో ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ ఇది. సో దీనికి వెళ్ళి ఒకటే క్వశ్చన్ వచ్చింది, ప్యూర్ వాటర్ ఎట్లా ఉంటుంది అంటే, ప్యూర్ వాటర్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, కలర్లెస్ ఉంటుంది, ఓడర్లెస్ ఉంటుంది, టేస్ట్ లెస్ ఉంటుంది. అంటే ఓడర్లెస్ అంటే సాల్ట్ లెస్ అనుకోవచ్చు మనం. వాటర్ టేక్స్ అప్ టు కలర్, ఓడర్ అండ్ టేస్ట్ బై సబ్స్టాన్స్ దట్ డిజాల్వ్ ఇన్ ఇట్. ఒకవేళ మనం ట్యాంక్ పౌడర్ వేస్తే అది ఆరెంజ్ అయిపోతుంది, అందుకని కలర్లెస్. మనం ఏం వేస్తాం అది టేస్ట్ మారిపోతుంది. షుగర్ వేస్తే షుగర్ వాటర్, కాఫీ వేస్తే కాఫీ పౌడర్. అంటే మనం ఏ కలర్ వేస్తే, ఏం టేస్ట్ వేస్తే, ఏం సాల్ట్ వేసినా, షుగర్ వేసినా దాని రకంగా మారిపోతుంది. ఎందుకంటే వాటర్ इज ट्रांसपेरेंट कलरलेस. वाटर हैज़ नो डिफिनेट शेप. अगर अपन गिलास में रखा तो गिलास का शेप, भगोने में रखा तो भगोने का शेप, ట్యాంకీ में रखा तो ట్యాంకీ का शेप. ఏ దాంట్లో మనం నీళ్ళు వేస్తే ఆ షేప్ అయిపోతుంది. ఎందుకంటే వాటర్కి ఏం డిఫినైట్ షేప్ లేదు. ద టెంపరేచర్ ఎట్ విచ్ లిక్విడ్ బాయిల్ అండ్ టర్న్స్ ఇన్ టు వేపర్ ఈస్ కాల్డ్ బాయిలింగ్ పాయింట్. ఎట్ బాయిలింగ్ పాయింట్ 100 సెల్సియస్. అంటే 100 సెల్సియస్లో మనం ఒకవేళ మనము వాటర్ని బాయిల్ చేస్తే ఆ వాటర్ వేపర్లా మారిపోతుంది. అదే పాయింట్ని మనం ఏమంటున్నాం అంటే బాయిలింగ్ పాయింట్ 100 सेल्सियम अंटामो. समझे? 100 सेल्सियस पे अगर अपन वाटर को अपन बॉईल करें तो वो वाटर वेपर बन जाता है, इसलिए अपन उसको बॉइलिंग पॉइंट 100 सेल्सियस बोलते हैं. हाँ, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్లో ఏముంది అంటే
థింగ్స్ దట్ హ్యావ్ డెన్సిటీ మోర్ దెన్ వాటర్ విల్ సింక్ ఇన్ ద వాటర్. ఒకవేళ డెన్సిటీ వాటర్ డెన్సిటీ కన్నా మనం ఏం దాంట్లో వేస్తున్నాం, ఇప్పుడు పెన్సిల్ వేస్తున్నాం, పెన్సిల్ వాటర్ డెన్సిటీ కన్నా తక్కువ ఉంది, సో పెన్సిల్ విల్ ఫ్లోట్ ఆన్ द वाटर. ఒకవేళ మనం రాయి వేస్తున్నాం, अपन पत्थर डाल रहे तो पत्थर की डेंसिटी क्या है, वाटर से ज़्यादा है, सो वो क्या होता बोले तो वो डूब जाता, वो समझे ऐसा. ఇది సింపుల్. ఏంటంటే మనము వాటర్ డెన్సిటీ అంటే వాటర్ కన్నా బరువు మనం ఏదైనా వేస్తే అది ష్రింక్ అయిపోతుంది. మనం కూడా ఇప్పుడు వాటర్ ప్రాపర్టీ వాటర్ డెన్సిటీ కన్నా మన బాడీ వెయిట్ ఎక్కువ ఉంది. సో మనం ఒకవేళ మనము బావిలో దుంకిననుకో మనం సింక్ అయిపోతాం. అట్లానే అర్థమైందా? ఏదైనా మనము బరువు చీజ్ వాటర్ కన్నా బరువు మనం వేస్తే అది మనం సింక్ అయిపోతుంది. ఒకవేళ మనము దాని డెన్సిటీ కన్నా తక్కువ డెన్సిటీ వేస్తే అది ఫ్లోట్ అవుతుంది. ఇక్కడ డెన్సిటీ అంటే జస్ట్ నథింగ్ బట్ వెయిట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ వుడెన్ బోర్డ్, ఐరన్ షీప్ ఎక్సెట్రా, ప్లాస్టిక్ బాటిల్, ఎంటీ బౌల్, ఐస్ అండ్ సోప్ కేస్ విత్ ఫ్లోట్ ఇన్ ద వాటర్. ఇవన్నీ ఏంది, ప్లాస్టిక్స్ అన్నీ ఏముంటాయి, వాటర్ మీద ఫ్లోట్ చేసాయి. ఎందుకంటే ఇవి ఆల్ డెన్సిటీ ఏముంది, వాటర్ కన్నా తక్కువ ఉంది. ఏముంది, వాటర్ కన్నా తక్కువ ఉంది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ చూడండి. ఇక్కడ పెబల్స్ అంటే చిన్న చిన్న రాయిలు, ఐరన్, నిడిల్, స్పూన్, బాటిల్, ఇంకా ఏంది, ఫుల్ ఆఫ్ వాటర్, సోప్ కేక్ విల్ సింక్ ఇన్ ద వాటర్. ఇవన్నీ ఏమైతే సింక్ అయిపోతాయి. ఇంకొకటి ఏముంది దీంట్లో అంటే ఇవి కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ చూడండి, ఐరన్ ఉంది ఇక్కడ. ఐరన్ విల్ సింక్ ఇన్ ద వాటర్, కానీ ఐరన్ షిప్ విల్ ఫ్లోట్ ఇన్ ద వాటర్. ఎందుకంటే ఐరన్ షిప్ని అట్లా డిజైన్ చేస్తున్నారు, అది సింక్ కావద్దని. సో గుర్తుపెట్టుకోండి, అది దేని రకంగా అడుగుతుంది, దాని బేస్డ్ మనము చూడాలి. ఒకవేళ మీకు ఐరన్ వుడెన్ కూడా సింక్ కాదు, కానీ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఎగ్జామ్లో వస్తే అది ఐరనా ఆర్ ఐరన్ షిప్పా గుర్తుపెట్టుకోవాలి. ఐరన్ సింక్ అవుతుంది, ఐరన్ షిప్ సింక్ కాదు. ఎందుకంటే అది దాని డిజైన్ అట్లా తయారు చేస్తాం మనం అట్లా. ఇంకా నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ చూస్తే, లెమన్ అండ్ ఎగ్ వెన్ ప్లేస్డ్ ఇన్ ప్యూర్ వాటర్ విల్ సింక్ ఇన్ ద వాటర్. బట్ లెమన్ అండ్ ఎగ్ ఆర్ ప్లేస్డ్ ఇన్ వాటర్ విచ్ గుడ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్. అంటే సాల్ట్ వాటర్లో లెమన్ అండ్ ఎగ్ ఫ్లోట్ అవుతుంది సింపుల్లీ. అండ్ ఇన్ ఫ్రెష్ వాటర్ लेमन एंड एग सिंक का दो, समझे. अगर लेमन और एग जो है ना वो प्योर वाटर में सिंक हो जाते और सॉल्ट वाटर में सिंक नहीं होते. इट्ला మనం గుర్తుపట్టొచ్చు కూడా, ఫ్రెష్ వాటర్ ప్యూర్ వాటర్ ఏది, సాల్ట్ వాటర్ ఏది మనం గుర్తుపట్టొచ్చు. ద థింగ్ విచ్ విల్ బి హెవియర్ దెన్ వాటర్ విల్ సింక్ అండ్ థింగ్ విచ్ విల్ లైటర్ విల్ బి ఫ్లోట్. ఇది మనకు తెలుసు. దానికన్నా చూడండి నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్ ప్లేన్ ఎగ్ ఉంది, లోవర్ డెన్సిటీ. కానీ అదే సాల్ట్ వాటర్లో ఉంది, ఏముంది, సింక్ అయిపోతుంది. సింక్ కాదు, ఫ్లోట్ అవుతుంది. ఎందుకంటే సాల్ట్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా లెమన్ ఇట్లా కనుక్కోవచ్చు మీరు. డూ యూ నో ఆల్ ఓషన్ అండ్ సీ హ్యావ్ सॉल्ट वाटर. అందరికీ తెలుసా, सबको मालूम जो सॉल्ट ओशंस और सीज में है सब में सॉल्ट वाटर रहता है. द साल्टिएस्ट ऑफ ऑल इज डेड सी. మనకు ద సాల్టియెస్ట్ ఆఫ్ ఆల్ అంటే మొత్తంలో సాల్టియెస్ట్ ఏది, డెడ్ సీ కన్నా సాల్టియెస్ట్ ఏ సీ లేదు. అప్రాక్సిమేట్లీ 300 grams ఆఫ్ సాల్ట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ 1 liter ఆఫ్ వాటర్. 1 liter ఆఫ్ వాటర్లో 300 grams ఆఫ్ సాల్ట్ వాటర్ ఉంది. ఇంకా అక్కడ ఏ పర్సన్ కూడా డ్రోన్ కారు, ఏ పర్సన్ కూడా మునిగిపోరు. जो भी है नहीं डूबते उसमें, इंसान अभी यहाँ पर फ्लोट करते हैं. बोलते तो इसमें इतना सॉल्ट है कि कोई भी इंसान उसमें डूब ही नहीं सकता. जो भी है उसमें फ्लोट करता है उसमें. और उसके 1 liter पानी में 300 grams నమ్మక रहता, इसलिए उसको సాల్టియెస్ట్ बोलते, इसलिए उसको डेड सी बोलते. डेड सी గురించి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. కనిపిస్తుందా చూడండి, ఇక్కడ మనిషి ఫ్లోట్ అవుతలేడు డెడ్ సీలో, ఎందుకంటే సాల్ట్ ఎక్కువ ఉంది అక్కడ. చూడండి, వాట్ ఈజ్ డెడ్ సీ? డెడ్ సీ అంటే ఏంది? ఏ సీ హూజ్ వాటర్ ఈజ్ పాయిజనసా? రాంగ్ కాదు. ఏ సీ ఇన్ విచ్ హై అండ్ లో టైడ్స్ ఆర్ ఫ్రీక్వెంట్ కాదు, టైడ్స్ నుంచి మాటనే లేదు. ఏ సీ ఇన్ విచ్ ఈస్ డేంజరస్ టు సేల్ షిప్స్ కాదు. గుర్తుపెట్టుకోండి, డెడ్ అంటే డెడ్ సీ కొంచెం పేరుతో పోకండి. చాలామంది కన్ఫ్యూజ్, డెడ్ సీ కదా మనుషులు చనిపోతారు దాని బట్టి. డెడ్ సీ అంటే సాల్టియెస్ట్ ఆఫ్ ఆల్ ఓషన్స్ అండ్ సీస్. సో
సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. వై వాటర్ ఈజ్ నెససరీ ఫర్ అవర్ బాడీ. మన బాడీకి నీళ్ళు ఎందుకు అవసరం? కైకు బోలతో దేఖో ఇదర్ ఆల్మోస్ట్ 2/3 70% అంటే 70% ఆఫ్ అవర్ బాడీలో నీళ్ళు ఉన్నాయి. వాటర్ హ్యాస్ నో ఫుడ్ వాల్యూ బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కంపోనెంట్స్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీలో ఎన్ని కంపోనెంట్స్ ఉన్నాయి? 6 మినరల్స్, ఫ్యాట్స్, విటమిన్స్, ఇంకా ప్రోటీన్స్, అవి కార్బోహైడ్రేట్స్. దాంట్లో కూడా ఇంకొక కంపోనెంట్ ఏముంది? వాటర్ ఉంది. వాటర్ ఈజ్ ఎసెన్షియల్ కంపోనెంట్. we need a lot of water to digest the food and get rid of water and use the nutrients properly. మనకు వాటర్ డైజెషన్లో కావాలి. ఇంకా మన వాటర్ లేకుంటే మన బాడీ ఏమవుతుంది? డ్రై అయిపోతుంది. ఎందుకు మనకు వాటర్ అందుకే మనకు వాటర్ కావాలి. మన అన్ని సైకిల్ మన బాడీలో మంచి డైజెషన్ కావాలి. మన సెల్స్ అండ్ బ్లడ్ ఫ్రీక్వెంట్గా ఫ్లో కావాలి. మన బాడీలో ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి ఫ్లో కావాలంటే మనకు వాటర్ నెసెసరీ. समझे? वाटर अपने एक नेसेसरी है, बोलते डाइजेशन के लिए, अपने बॉडी में कुछ भी पार्ट्स के लिए ब्लड सर्कुलेट होने के लिए अपने को वाटर ज़रूरी है. द वेस्ट एंड सॉल्युबल मटेरियल्स गो आउट ऑफ द बॉडी ड्यू टू वाटर एज యూరిన్. మన బాడీలో ఏమైనా వేస్ట్ పార్టికల్స్ ఉన్నాయి ఆర్ ఏదైనా సొల్యూబుల్ అంటే వాటర్లో అది మిక్స్ అయిపోయి మన యూరిన్ నుంచి అది బయటికి వచ్చేస్తుంది. చూస్తున్నా 70% వాటరే ఉంది ఇక్కడ. ఇంకా ఎందుకు బాడీలో అవసరం అంటే అవర్ బాడీ ఆల్సో నీడ్స్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ టు స్టే హెల్తీ. మనం హెల్తీ ఉండాలంటే వాటర్ ఖచ్చితంగా ఉండాలి. మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీడే మనం తాగాలి. అంటే 8 గ్లాసెస్ మినిమం, మ్యాక్సిమం నో లిమిట్. మీరు 10 లీటర్స్ తాగొచ్చు, 12 లీటర్స్ తాగొచ్చు, కానీ मिनिमम 3 to 4 लीटर्स మనం తాగాలి. कम से कम 3 से 4 लीटर पीना, या तो उससे बढ़ के भी अपन पी सकते. आवर ब्लड में भी अपने पानी रहता. आवर मजिल्स आल्सो कंटेन सम वाटर. ये दांट 70% మన బాడీలో నీళ్ళు ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఎవ్రీ పార్ట్ హ్యాస్ వాటర్. మెనీ ఫ్రూట్స్ సచ్ యాజ్ కుకుంబర్, మెలన్స్ ఎక్సెట్రా కంటైన్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్. అందుకే ఎండాకాలంలో వాటర్ లెమన్స్ తాగాలి, తినాలి, कोकोनट वाटर तागाले, कुकुम्बर तिनाले, ఎందుకంటే ककड़ी इसलिए खाना बोलते कि बोलते उसके अंदर पानी रहता है और अपने बॉडी में वो पानी प्रोड्यूस कर सकते हो. वी टेक वाटर इन द फॉर्म ऑफ कोल्ड ड्रिंक्स, కాఫీ, టీ. మనం వాటర్ ఇంకా ఏ ఫామ్ తాగుతాము? కూల్ డ్రింక్స్, కాఫీ, టీ ఎక్సెట్రా ఫామ్లో మనము తాగుతాము. ఇక్కడ కనిపిస్తుందా? బ్రెయిన్ 85% వాటర్, బ్లడ్లో 80%, మజిల్స్లో 70%. కనిపిస్తుందా? వాటర్ ఇంత మనకు అవసరం ఉంది డే బై డే వాటర్. కుకుంబర్, ఇది వాటర్ మిలన్, కోల్డ్ డ్రింక్, కాఫీ అండ్ టీ. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ వాటర్ యూజెస్ ఎన్ని ఉన్నాయంటే అసలు మనం కౌంట్ కూడా చేయనికే రాదు, కానీ కొన్ని డిస్కస్ మనము చేద్దాం. अपने बॉडी के बेस तो अपन थोड़े डिस्कस करेंगे. वाटर प्लेस वेरी इंपॉर्टेंट रोल इन डाइजेशन ऑफ द फूड. మన మళ్ళీ చెప్తున్నాను, వాటర్ డైజెషన్స్లో మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇట్ ఫెసిలిటేట్స్ అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ ద బాడీ. మన బాడీలో న్యూట్రియంట్స్ మన బ్లడ్లో అబ్జార్బ్ కావాలి అంటే వాటర్ నెసెసరీ కంపోనెంట్. అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేరియస్ బాడీ పార్ట్స్. మన బాడీలో న్యూట్రియంట్స్, మినరల్స్ ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి పోవాలంటే వాటర్ ఈజ్ నెసెసరీ. ప్లాంట్లో ఇట్లా రూట్స్ నుంచి లీవ్స్, మళ్ళీ స్టొమాటా, మళ్ళీ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో వాటర్ ఎట్లా యూజ్ అవుతుంది, అట్లా అంటే మన బాడీలో కూడా ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్ పోనీకి వాటర్ यूज होती. जैसे प्लांट में पानी रूट से लेकर स्टेम में, फिर स्टेम से लीव्स में, फिर फ्लावर्स में, फिर फ्रूट्स में जैसा पानी आता ना, वैसे अपने बॉडी में भी पानी वैसे ही सर्कुलेट होता. एक पार्ट से दूसरे प्लांट में एनर्जी पहुंचाने के लिए. वाटर हेल्प्स इन मेंटेनिंग बॉडी टेम्परेचर बाई स्वेटिंग. अपने बॉडी की टेम्परेचर मेंटेन करना बोले तो भी वाटर इज नेसेसरी अपने ये सब. नेक्स्ट, वाटर इज एसेंशियल फॉर जर्मिनेशन ऑफ सीड्स एंड ग्रोथ ऑफ ప్లాంట్స్. ఇంకా వాటర్ ఎందుకు నెసెసరీ అంటే సీడ్స్ జర్మినేషన్ చేయడానికి, ఇంకా గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్లో కూడా వాటర్ నెసెసరీ. వాటర్ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ ఇన్ ప్లాంట్స్. వాటర్ ఇంకా ఎందుకు హెల్ప్ఫుల్? వాటర్ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ న్యూట్రియంట్ అండ్ మినరల్స్ ఇన్ ప్లాంట్స్. సో నెక్స్ట్
ఇంకొక చిన్న నోట్ ఉంది, నోట్ మీరు కూడా చేసుకోవాలి. అల్లుమ్ అంటే పిట్కారీ ఈజ్ యూజ్డ్ ఇన్ సెటిల్ డౌన్ లైట్ సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ ఇన్ వాటర్ అండ్ మేక్ ఇన్ క్లీన్ ఫర్ డ్రింకింగ్ పర్పస్. ఏంటంటే ఇక్కడ చూడండి వాటర్ ఉందా, ఈ వాటర్ క్లీనింగ్ వాటర్ కావాలి, మడ్ ఇక్కడ అల్యూమ్ ఉంది అంటే చూడండి అల్యూమ్ మడ్ ప్లస్ అల్యూమ్ పోర్ చేస్తే ఏదైనా వాటర్ ఉందా అది క్లీనింగ్ అయిపోతుంది, అంటే మనం తాగొచ్చు. డర్టీ వాటర్ కూడా క్లీనింగ్ మనం చేయొచ్చు దేనివల్ల, అల్యూమ్ అండ్ మడ్ యాడ్ చేసి. చూడండి డర్టీ వాటర్ ఇక్కడ మడ్ ఉంది, ఈ డర్టీ వాటర్ అల్లం యాడ్ చేస్తే మనం, అల్లం అంటే అల్లం కాదు అది వేరేది పాటిక, అల్లం అంటే పిట్కారీ. సో ఇక్కడ చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమొచ్చింది అంటే రేఖా మదర్ యాడ్స్ పిట్కారీ అల్లం టు వాటర్ కలెక్టెడ్ ఫ్రమ్ ద పాండ్ ఎవ్రీడే ఇన్ ఆర్డర్ టు. ఎందుకు అల్లం యాడ్ చేసేది ఆమె, సెడిమెంట్ లైట్ సస్పెండెడ్ ఇంప్యూరిటీసా, కిల్ జమ్స్ ఇన్ వాటరా కాదు, చేంజ్డ్ హార్డ్ వాటర్ ఇంటూ సాఫ్ట్ వాటరా కాదు, ఇది కూడా రాంగ్, డీకలరైజ్ వాటరా కాదు, వాటర్ కలర్ చేయనికంటే అస్సలు కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్, ఎందుకంటే ఇంప్యూరిటీస్ క్లీనింగ్ చేయనికే. సో సేమ్ మాట మళ్ళీ. సో నెక్స్ట్ వాటర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ అంటే ఎన్సిఆర్టీ బేస్డ్ కొన్ని వాటర్ కన్జర్వేషన్స్ ప్రోగ్రామ్స్ మనకు ఉన్నాయి. తరుణ్ భారత్ సింగ్ ఆయన ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తారు ఇక్కడ రాజస్థాన్లో. ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై రాజేంద్ర సింగ్, ఫేమస్ బై నేమ్ జల్ పురుష్ వాటర్ మ్యాన్ టు రీబిల్డ్ ఓల్డ్ లేక్స్. ఆయన ఏం చేసిండు అంటే ఓల్డ్ లేక్స్ ఉంటాయి కదా రాజస్థాన్లో, ఆ ఓల్డ్ లేక్స్ని మళ్ళీ రీబిల్డ్ చేసిండు. అందుకే అక్కడ మనుషులు అక్కడ ఒక పేరు వచ్చింది, ఏం పేరు, జల్ పురుష్ అని. జల్ పురుష్ అంటే వాటర్ మ్యాన్ అని ఆయనకు ఒక పేరు వచ్చింది. ఎవరికి, రాజేంద్ర ప్రసాద్. ఎవరికి వచ్చింది పేరు అది, రాజేంద్ర ప్రసాద్. తరుణ్ భారత్ సంఘ్ ఈ ఆర్గనైజేషన్ పేరు, ఆర్గనైజేషన్ మనిషి పేరు కాదు, ఆర్గనైజేషన్ నేమ్ ఇది. ఆ ఆర్గనైజేషన్ ఇది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అది ఎవరు రన్ చేస్తారు అంటే రాజేంద్ర సింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ జల్ పురుష్, ఎందుకంటే హీ హ్యాస్ రీబిల్డ్ ఓల్డ్ लेक्स. समझे. तरुण भरत संघ ये क्या है बोलते हैं, एक नॉन गवर्नमेंट ऑर्गेनाइजेशन है जो राजेंद्र सिंह चलाता. उन्हें पुराने जो बंद हो गए जो ख़राब हो गए लेक जो नदियाँ है ना उसको ने रीबिल्ड करा, इसलिए उसको जल पुरुष भी बोलते हैं. इनका भीम संघ ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలో ఉంది. టు సేవ్ వాటర్ భీమ్ సంఘ్ వచ్చింది. భీమ్ సంఘ్. నెక్స్ట్ స్పార్ష్ గంగా అభియాన్. ఏంది స్పార్ష్ గంగా అభియాన్. దిస్ ఇన్స్టిట్యూషన్ మెయిన్ ఎయిమ్స్ టు క్లీన్ హోలీ గంగా. గంగా ఉందా, గంగా క్లీన్ చేయనికే ఇది ఉంది. ఏది స్పార్ష్ గంగా అభియాన్. దిస్ మూమెంట్ ఈస్ రిలేటెడ్ విత్ ఉత్తరాఖండ్ రిలేటెడ్ ఉంది ఈ మూమెంట్. ఈ మూమెంట్లో ఏమవుతుంది అంటే గంగాని క్లీనింగ్ చేస్తుంది. ఎందుకంటే చాలామంది హోలీ గంగా కార్నర్స్ మీద డస్ట్బిన్స్ అది పడేస్తున్నారు, అది క్లీనింగ్ చేయడానికి, ఇంకా వాటర్ క్లీన్ ఉండాలని ఈ స్పర్శ్ గంగా అభియాన్ నుంచి నడుస్తాయి. నెక్స్ట్ పానీ పంచాయత్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంది. ఇది ఎవరు ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ స్టోర్ చేయనికే వీళ్ళు స్టార్ట్ చేస్తుండ్రు. పానీ పంచాయత్ ఎక్కడ, మహారాష్ట్రలో. సో ఇది ఎన్సీఆర్టీ బేస్డ్ కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్. ఇంకా నేను ఏమైనా మిగిలి అవుతాయి అది తర్వాత నేను చెప్తాను. చూడండి ఇది ఇంపార్టెంట్. సో ఒక క్వశ్చన్ ఏమొచ్చిందంటే ద గ్రూప్ కాల్డ్ తరుణ్ భారత్ సంఘ్ ఈజ్ అసోసియేటెడ్ విత్, చెప్పండి, రీబిల్డింగ్ లేక్సా, యస్ రైట్. హెల్పింగ్ స్పెషల్లీ ఏబుల్డ్ కాదు, ప్రొవైడింగ్ కుకింగ్ మిడ్ డే కాదు, రన్నింగ్ ఫ్రీ కోచింగ్ క్లాసెస్ కాదు, ఎన్ని రీబిల్డింగ్ లేక్స్. నెక్స్ట్ డిసీజెస్ డ్యూ టు వాటర్ నుంచి ఏం డిసీజెస్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెంగ్యూ, మలేరియా మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసినాము. స్టాగ్నెంట్ వాటర్ నుంచి మనకు వేరే డిసీజెస్ వస్తాయని ఆల్రెడీ డిస్కస్ చేసినాము. సో డిసీజెస్ డ్యూ టు ఇంప్యూర్ వాటర్ లైక్ హెపాటిటిస్ అంటే అది ఒక డిసీజ్, జాండీస్, డహేరియా, ఎక్సెట్రా. వాటర్ ఇంప్యూర్ వాటర్ మనం తాగితే మనకు ఇన్ని డిసీజెస్ వస్తాయి. సో వాటర్ ఎప్పుడైనా బాయిల్ చేసి తాగాలి, ప్యూర్ వాటరే మనము తాగాలి. వాటర్ ప్రొవైడ్స్ విత్
బ్రీడింగ్ ప్లేస్ మస్కిటో అంటే స్టాగ్నెంట్ వాటర్, ఎక్కడైనా వాటర్ స్టాగ్నెంట్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఉన్నప్పుడు మనకు కొన్ని డిసీజెస్ వస్తాయి. ఏమేమి డిసీజెస్ అంటే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇది మనకు వస్తాయి. మనకు ఇంకేమేమి డిసీజెస్ వస్తాయి వాటర్ నుంచి అంటే చూడండి, ఏమవుతుంది కొలేరా, టైఫాయిడ్, డయేరియా, హెపాటిటిస్, ఇంకా గ్యార్డియా, ఈ డిసీజ్ మనకు వాటర్ నుంచి వస్తాయి. అందుకే వాటర్ కొన్ని ప్యూర్ వాటర్ మనము తాగాలి. ఎందుకంటే ఇంప్యూర్ వాటర్లో చూడండి జెమ్స్ ఉంటాయి, బ్యాక్టీరియాస్ ఉంటాయి, ఫంగస్ ఉంటాయి, ఏమేమో ఉంటాయి. ఇంప్యూర్ వాటర్స్ మనం తాగుతామా, అందుకే వాటర్ కూడా ఎప్పుడైనా ఫిల్టర్ వాటర్ అంటే ఫిల్టర్ వాటర్ కూడా కాదు, అది కూడా కెమికల్ వాటర్. ఎప్పుడైనా బోర్ వాటర్ని బాయిల్ చేయాలి, బాయిల్ చేసి మళ్ళీ ఒక కూల్ స్టేటస్లో పెట్టి తాగాలి మనము ఎప్పుడైనా వాటర్. సెలెక్ట్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ కాస్డ్ బై మస్కిటోస్. మలేరియా, డెంగ్యూ, కొలేరియా. ఓకే, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ వస్తుందా, రాదు. సో సెకండ్ రాంగ్. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, మలేరియా ఇది కూడా రాంగ్. మిగిలిపోయిన ఏదే సో మలేరియా, డెంగ్యూ అండ్ చికెన్ గున్యా. థర్డ్ ఆప్షన్ ఈజ్ అ రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ అవర్ థీమ్ ఈజ్ షెల్టర్. ఇక్కడ మనకు వాటర్ థీమ్ అయిపోయింది. సో ఇప్పుడు షెల్టర్ థీమ్. షెల్టర్ అంటే ఏంది, ఇల్లు. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ షెల్టర్స్ ఉంటాయి. సో షెల్టర్ బేస్డ్ ఎన్నో క్वेश्चंस మనకు వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తాయి కూడా. तो देखो अब शेल्टर में क्या रहता, अकॉर्डिंग टू द टाइप ऑफ रीजन. तो देशों के हिसाब से अलग अलग शहरों में अलग अलग घर रहते. ఇప్పుడు మనము మన దగ్గర ఏమంటారు బిల్డింగ్స్ ఉన్నాయి, అంటే సిమెంట్ హౌసెస్ ఉన్నాయి, అంటే రీజన్ బట్టి మనం ఇల్లులు మారుతూనే ఉంటాయి అవి. సో ఫస్ట్ చూద్దాం ఇక్కడ హౌసెస్ మేడప్ ఆఫ్ మడ్ హౌసెస్ ఎక్కడ ఉంటాయి. సో మడ్ హౌసెస్ ఎక్కడ ఉంటాయి చూద్దాం. సో దీస్ హౌసెస్ ఆర్ ఫౌండ్ ఇన్ హాట్ డెజర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ అండ్ విలేజెస్. ఎక్కడ అంటే రాజస్థాన్లో హాట్ డెజర్ట్స్ ఆఫ్ రాజస్థాన్లో మడ్వి ఇల్లులు దొరుకుతాయి మనకి. ఎందుకు అంటే చూద్దాము. ఇన్ డెజర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ దీస్ హౌసెస్ help in shelter adapting to excessive heat. Mud wall of these houses are made of thick so that heat does not cross it. डेजर्ट एरियाज में एमुंटदी एंडा एक्को उंटदी, धूप ज़्यादा रहती, इसलिए वहाँ पर घर क्या रहते मट्टी से बने हुए रहते. कई को बोलते जब मट्टी जब लगाते ना घर के फ्लोर्स पे, छत पे, तो जो धूप रहती ना वो एक्सेसिव जो धूप रहती ना वो घर के अंदर नहीं आती और घर में ज़रा लाइट ठंडा ठंडा रहता. ఎందుకు ఆ హీట్ సన్ హీట్ ఏముంటుందా అది లోపల రాదు, అది బయటనే ఉంటుంది. అది అర్థమైంది. దానివల్ల ఏమవుతుంది, అందుకే రాజస్థాన్లో ఏం ఇల్లులు ఉంటాయి రాజస్థాన్ వాళ్ళు, అక్కడనే వాళ్ళు ఏం చేస్తారు మడ్ రూఫ్ మీద మడ్ పెడతారు వాళ్ళు. ఎందుకంటే లోపల రావద్దు అని, ఏం రావద్దు, హీట్ రావద్దు అని. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు మడ్ రూఫ్ మీద మడ్ వేసినాక దాని మీద వాళ్ళు బుషెస్ వేస్తారు. మళ్ళీ ఏమవుతారు బుషెస్ వేస్తారు, బుషెస్ అండ్ వుడ్ ఆఫ్ అకేయా. మడ్ వేస్తారు, వుడ్ వేస్తారు, ఇంకా బుషెస్ కూడా వేస్తారు. ఎందుకు అంటే యూజ్డ్ ఇన్ రూఫ్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ రూఫ్ ఫ్రమ్ ఇన్సెక్ట్స్. మడ్ వేసినాక మడ్ లోపల పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులు పోవాలి అంటే ఏం చేస్తారు బుషెస్ పెట్టాలి. మళ్ళీ ఎందుకు వుడ్ కూడా పెడతారు వాళ్ళు. దీస్ హౌస్ ఆర్ పెయింటెడ్ విత్ మడ్ అండ్ కౌ డంగ్ టు ప్రొటెక్ట్ ద మడ్ ఫ్రమ్ బ్రేకింగ్ అండ్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ద ఇన్సెక్ట్స్. ఆ బుషెస్ వుడ్ వేసినాక ఏం చేస్తారు మళ్ళీ కౌ డంగ్ అండ్ వుడ్, ద మిక్స్చర్ ఆఫ్ కౌ డంగ్ అండ్ హౌసెస్ రెండు ఏం చేస్తారు రెండు కలిపి పెయింట్ వేస్తారు. ఎందుకంటే ఆ మడ్ బ్రేక్ కావద్దు అని. ఆ మడ్ ఏమో విడిచిపోయి రూఫ్ కింద పడిపోవద్దు, ఇంకా ఏమంటే ఇన్సెక్ట్స్ని ప్రొటెక్ట్ ఉండడానికి. సమజ్ మే ఆయా ఉలా. సో ఇన్ షార్ట్ రాజస్థాన్లో ఇల్లులు మడ్ అండ్ బుషెస్తో పాటు ఉంటాయి. ఎందుకు అంటే అక్కడ ఎక్సెసివ్ హీట్ లోపల రావద్దు అని. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ దీని మీద ఏమొచ్చిందంటే in an area villager make their houses having very thick walls that are plastered with mud. The roofs of the houses are made up of thorny bushes. In the area rain is very scarce, it is very hot too. This area must be in so man ఇందాక చెప్పిన కదా mud and bushes ఎక్కడ ఉంటాయి రాజస్థాన్లో ఉంటాయి. సో రాజస్థాన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఇంకొక క్వశ్చన్ ఏముంది, in rural areas cow dung is used to coat the floor and walls of huts too. ఎందుకు give natural color కాదు, give the insects అదే పెట్టడానికి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ హౌసెస్. సో రాజస్థాన్ ఇల్లులు ఎక్కడ ఉంటే చూడండి ఇట్లా ఉంటాయి. రాజస్థాన్ కనిపిస్తున్నాయా,
మడ్ ఉంది, మళ్ళీ బుషెస్ ఉన్నాయి, మళ్ళీ వుడ్ కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ బ్యాంబూ ఇల్లు, వుడ్ బ్యాంబూస్ ఎక్కడ ఉంటాయి? హౌసెస్ ఆఫ్ వుడ్ అండ్ బ్యాంబూస్. దీస్ హౌసెస్ ఆర్ మేడ్ ఇన్ దోస్ ఏరియాస్ వేర్ వెరీ హెవీ రెయిన్స్ ఉంటాయి. ఇక్కడ హెవీ రెయిన్స్ ఉన్న దగ్గర వుడ్ అండ్ బ్యాంబూ ఉంటాయి, హౌసెస్ ఉంటాయి. దీస్ బ్యాంబూ అవి కూడా ఎట్లా ఉంటాయంటే హౌసెస్ వుడ్, దీస్ బ్యాంబూ అండ్ వుడ్ హౌసెస్ ఆర్ 3 మీటర్ ఆర్ 3.5 అండ్ 10 to 12 feet అబౌవ్ ద గ్రౌండ్ ఉంటాయి. ఎందుకంటే ఫ్లడ్ వచ్చినా ఏమొచ్చినా అది వాళ్ళ కిందికి వెళ్ళిపోవాలి, మళ్ళీ వాళ్ళు పైన సేవ్ ఉండాలి. దీస్ ఆర్ ఫౌండ్ ఇన్ అస్సాం అండ్ నార్త్ ఈస్ట్ ఏరియాస్. అస్సాంలో ఉంటాయి. ఎట్లా ఉంటాయి? कैसे रहते घर देखो इतना ఉంటాయి. नीचे क्या रहता है 10 से 15 फीट उन लोग जगह छोड़ देते. कई को बोले तो फ्लड्स कुछ भी आए तो रहने के लिए घर कैसे रहते उनके लकड़ी के बैम्बूज से बने हुए रहते उन लोगों के. ऐसा घर उन लोगों के रहते. और कैसे रहते? रूफ्स कैसे? स्लैंट रूफ से. कैसे रूफ से? స్లాంట్ రూఫ్స్. ఎందుకు స్లాంట్ రూఫ్స్ ఎందుకు ఉంటాయంటే వర్షం పడినా కూడా వెళ్ళిపోతాయి, నీళ్లు పైన ఉంటాయి. రూఫ్స్ స్లాంట్ ఉంటాయి. ఇంకా వాళ్ళు 10 to 12 feet హైట్ పెడతారు వాళ్ళు ఇల్లు, ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చినా ఏమొచ్చినా పోవద్దని. సో ఇక్కడ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ రిటన్ బై ఏ స్టూడెంట్ అబౌట్ హిస్ హౌస్ ఇన్ ద విలేజ్. ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ద విలేజ్. ఇట్ రెయిన్స్ హెవీలీ at our place. Hence our houses are made up of. సో 10 to 12 feet హైట్స్ ఉన్న ఇల్లులు ఎక్కడ ఉంటాయి? అస్సాంలోనే ఉంటాయి, నార్త్ ఈస్ట్ ఏరియాస్లో ఉంటాయి. ఎందుకు అంటే ఫ్లడ్స్ వచ్చినా, రెయిన్స్ ఎక్కువ అయితే అక్కడ ఫ్లడ్స్ వచ్చినా ఏమి వచ్చినా కూడా వాళ్ళు కింది నుంచి వెళ్ళిపోనీకి. ఇంకా వాళ్ళ రూఫ్స్ ఎట్లా ఉంటాయి? స్లాంట్ రూఫ్స్ ఉంటాయి వాళ్ళవి. సో నెక్స్ట్, ద స్ట్రక్చర్ ఆఫ్ హౌసెస్ ఇన్ రూరల్ ఏరియాస్ ఈజ్ లింక్డ్ టు ద క్లైమాటిక్ కండిషన్స్ in which they are built. There is a village where houses have following features. Houses are made of strong bamboo pillars. Okay, inside the houses చూడండి, వుడ్ ఉంది, పిల్లర్స్ ఉన్నాయి, 3 to 5 meter హైట్ ఉంది, రూఫ్స్ ఆర్ మేడ్ ఆఫ్ ఏ స్లాంట్ స్లోప్ ఉంది. సో ఇక్కడ బీహార్లోనే ఉంటాయి. ఇక్కడ సారీ అస్సాంలో మనకు ఉంటాయి. అస్సాంలో ఎట్లా ఉంటాయి? 3 to 5 meter హైట్ ఉంటాయి, ఇంకా బ్యాంబూ పిల్లర్స్ ఉంటాయి, రూఫ్ ఏమో స్లాంట్ అండ్ స్లోప్ ఉంటాయి. సో నెక్స్ట్ హౌసెస్ మేడప్ ఆఫ్ స్టోన్స్ ఇల్లులు ఎక్కడ ఉంటాయి? స్టోన్ హౌసెస్ ఆర్ ఫౌండ్ ఇన్ కోల్డ్ డెజర్ట్ ఆఫ్ లద్దాఖ్ అండ్ హిల్లీ డెజర్ట్ ఏరియా. స్టోన్ ఇల్లులు ఎక్కడ ఉంటాయి? లద్దాఖ్ ఏరియాస్లో, కోల్డ్ ఏరియాస్లో, జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర ఉంటాయి. దీస్ హౌసెస్ ఆర్ ఆఫ్ 2 floors హౌసెస్ ఉంటాయి. The houses made up of stones which are kept one over the other areas. लद्दाख ले 2 floors ఉంటాయి. और कैसे रहते हैं वो? कोल्ड एरियाज में रहते हैं. स्टोन हाउसेस लद्दाख है, कोल्ड एरिया है, हिली डेजर्ट्स है वो. सो वहाँ पर स्टोन हाउसेस के रहते हैं, 2 floors के रहते हैं. Stones which are kept one over the other. The walls are coated with a thick layer of mud and lime. ఇంకా thick tree trunk may be used to following to make roof of first floor. ఏంటంటే లద్దాఖ్లో ఇల్లు ఎట్లా ఉంటాయి? 2 floors ఉంటాయి, ఇంకా స్టోన్స్ ఉంటాయి, మడ్ కూడా యూజ్ చేస్తారు, ఇంకా ట్రీ ట్రంక్ ఉంటుంది, అది కూడా యూజ్ చేస్తారు. చూడండి ఇక్కడ కనిపిస్తుందా? ఇట్లా స్టోన్స్ కనిపిస్తున్నాయి ఇల్లులో మనకు. ఇదేంది? ఇల్లు మొత్తం స్టోన్స్ ఉంది, రూఫ్ ఏమో వుడ్తో ఉంది, ఇంకా మధ్యలో ఏమో ట్రీ ఇట్లా ట్రంక్స్ కూడా ఉన్నాయి. 2 floors ఎందుకు ఉంటున్నాయి ఇల్లు అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కువ కోల్డ్ కింద ఏమో ఏమో ఎనిమల్స్ని పెడతారు, పైన ఏమో వాళ్ళు ఉంటారు. ఒకవేళ కోల్డ్ ఎక్కువ అయితే వాళ్ళు కూడా కిందికే వచ్చేస్తారు వాళ్ళు. అర్థమైందా? ఇది కింది ఏమో ఎనిమల్స్ పెడతారు, పైన ఏమో వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ లద్దాఖ్ 2 floor బిల్డింగ్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో నెసెసరీ థింగ్స్ అంటే వాళ్ళు ఎనిమల్ గ్రేజింగ్ ఐటమ్స్, ఇంకా ఫీల్డ్ అగ్రికల్చర్ ఐటమ్స్ అది వాళ్ళు పెట్టుకుంటారు. ఇంకా వాళ్ళు ఏమి పెట్టుకుంటారు? కింద ఎనిమల్స్ అది కూడా వాళ్ళు పెట్టుకుంటారు. ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎనిమల్స్ నెసెసరీ థింగ్స్ ఉంటాయి, పైన ఏమో వాళ్ళు ఉంటారు. नीचे एनिमल्स सोए रखते और ऊपर उन लोग रहते. ग्राउंड फ्लोर में विंडोज नहीं रहते. कई को बोले तो ग्राउंड फ्लोर में कई नहीं रहते बोले तो जब ठंड ज़्यादा हो जाती ना तो ऊपर के लोग भी नीचे आ जाते हैं, ग्राउंड फ्लोर में आ जाते हैं. గ్రౌండ్ ఫ్లోర్లో విండోస్ ఉంటాయి, ఎందుకంటే ఎప్పుడైనా కోల్డ్ ఎక్కువ అయితే వాళ్ళు కూడా కిందికి వచ్చేసారు. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్ కెప్ట్ ఫర్ డ్రైయింగ్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ఏ హౌస్. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ ఎందుకు పెడతారు?
ఫర్ డ్రాయింగ్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ఏ హౌస్. చూడండి ఇట్లా ఉంటాయి లద్దాఖ్లో ఇల్లుస్. ఇట్లా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది లద్దాఖ్. ఎక్కువ సేమే ఉంటాయి, సిమిలారిటీ సేమ్ ఇల్లులే ఉంటాయి అది కూడా. నెక్స్ట్, ఇన్ ఏ hilly area it was observed that the people were built their houses using the stones, mud, lime, wood. సో ఇంకా ఏమేమి ఉన్నాడా, ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్ ఎనిమల్స్ ఉంటున్నాయి, గ్రౌండ్ ఫ్లోర్లో ఎనిమల్స్ ఉంటున్నాయి, ఫస్ట్ ఫ్లోర్లో పీపుల్స్ ఉంటున్నాయి. ఎక్కడ ఉంటున్నాయి ఇక్కడ చెప్పండి. ఇది జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఇంకా ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్ లద్దాఖ్లా, జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్ లద్దాఖ్. నెక్స్ట్, హౌజెస్ మేడప్ ఆఫ్ లద్దాఖ్ ఇప్పుడు దాకా మాట్లాడాం కదా, అదే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతున్నాయి. ఎక్కడున్నాం మనం, జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, రైట్. హౌజెస్ ఆర్ మేడప్ ఆఫ్ స్టోన్ అండ్ వుడ్. నెక్స్ట్, హౌజెస్ ఆర్ మేడప్ ఆఫ్ వుడ్ అండ్ stone. These houses are found in a hilly areas where there is a good amount of rainfall and snowfall. Rainfall కూడా మంచినే ఉంది, snowfall కూడా మంచినే. Roof of this are sloping on the sides. రూఫ్స్ ఎట్లా ఉన్నాయి, స్లోపింగ్ ఉన్నాయి, స్లాంట్ ఉన్నాయి. ఎందుకు అంటే దిస్ హౌసెస్ మేడ్ బై స్టోన్, బ్రిక్స్ అండ్ వుడ్స్. ఎందుకంటే స్లోప్ ఎందుకు ఉన్నాయి రూఫ్స్ అంటే, ఎందుకంటే రెయిన్ పడుతుంది వెళ్ళిపోనికి. దీస్ హౌసెస్ ఆర్ ఫౌండ్ కెన్ బి శ్రీనగర్, మనాలి అండ్ అదర్ ఏరియాస్ ఆఫ్ కాశ్మీర్ వ్యాలీ. సేమ్ ఇది కూడా ఇందాక మనం మాట్లాడాం కదా, రూఫ్స్ ఎట్లా ఉంటాయి, స్లాంట్ ఉంటాయి, వుడ్, స్టోన్ అండ్ మడ్తో కలిపి ఉంటాయి. ఇక్కడ హిల్లీ ఏరియాస్లో స్నో అండ్ రెయిన్ఫాల్ రెండు కూడా ఒక దగ్గర పడతాయి. నేను ఇంకా హౌసెస్ గురించి ఒక లాస్ట్ వీడియోలో కూడా ఒక మంచి ఇట్లా మీకు అండర్స్టాండింగ్ అని కూడా చెప్తాను, కన్ఫ్యూజ్ కాకండి. హౌస్ మేడప్ ఆఫ్ స్టోన్ అండ్ వుడ్. స్టోన్ అండ్ వుడ్ చాలా దగ్గర ఉంటాయి, సో కన్ఫ్యూజ్ కాకండి. హౌసెస్ ఇన్ శ్రీనగర్ డిస్ప్లే బ్యూటిఫుల్ కార్వింగ్ అండ్ వుడ్ సీలింగ్ ఆఫ్ ఎ హౌస్ డోర్ అండ్ విండోస్ హ్యావ్ బ్యూటిఫుల్ ఆర్ట్ నోన్ యాజ్ మెహరాబ్. శ్రీనగర్లో మంచి బ్యూటిఫుల్ ఏమంటారు వాళ్ళ డిజైన్ ఇల్లులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంకా వాళ్ళ దగ్గర డిజైన్ విండోస్ ఉన్నాయి. ఆ విండోస్ పేరేంది, మెహరాబ్ అంటాం. ఏమంటాము, మెహరాబ్ ఈజ్ ఏ ఉర్దూ వర్డ్, అర్థమైందా, మెహరాబ్. ఏ స్పెషల్ విండో మేడప్ ఆఫ్ వుడ్ కాల్ దాబ్. ఒక స్పెషల్ విండో ఉంది, ఆ విండో పేరు ఏం కాల్ దాబ్. ఇది కూడా మీకు క్వశ్చన్ వచ్చింది. ఆ దాబ్ అంటే ఏంటి, దాబ్ అంటే శ్రీనగర్లో ఒక స్పెషల్ విండో. క్యాన్ బి ఫౌండ్ ఇన్ ఓల్డ్ హౌసెస్ ఆఫ్ శ్రీనగర్. Old houses in the villages of Kashmir, houses are made up of stone cut and kept one top of another coated with mud. These are also known as sloping roofs. ఇక్కడ కూడా సేమ్ కాశ్మీర్ లాగానే ఇల్లులు ఉంటాయి. సో కనిపిస్తుంది కదా, స్టైలిష్ డిజైన్ విండోస్ ఉన్నాయి, దీనికే మెహరాబ్ అంటారు. ఇది మెహరాబ్, ఇది దాబ్, ఆర్ ఇది దాబ్ ఉండొచ్చు, ఇది మెహరాబ్ ఉండొచ్చు, ఎట్లైనా అర్థమైందా, ఇట్లా. నెక్స్ట్, హౌసింగ్ బోర్డ్. హౌసింగ్ బోర్డ్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే, హౌస్ బోర్డ్ ఆర్ మేడప్ ఆఫ్ వుడ్ అండ్ प्रेजेंट इन द वाटर. बोर्ड అంటే ఎక్కడ ఉంటుంది, कहाँ रहता है, बोर्ड बोले तो पानी में रहता, तो अपन सीधा बोल दे ये कैसे रहते बोले तो 80 फीट लॉन्ग एंड 8 to 9 फीट वाइड में ये रहते हैं हाउसिंग बोर्ड्स. These house boards have beautiful wooden carving on these and these carvings are known as ఏమంటాము, ఖతం బ్యాండ్ అంటాం, ఖతం బ్యాండ్. ఆ కార్వింగ్స్ పేరు ఖతం బ్యాండ్ అంటాం. దీస్ హౌసింగ్ బోర్డ్స్ ఆర్ ఇన్ కాశ్మీర్ అండ్ కేరళ. ఏముంటాయి, హౌసింగ్ బోర్డ్స్ అంటాం మనం. ఏముంటాయి, హౌసింగ్ బోర్డ్స్ ఎక్కడ ఉంటాయి, ఇట్లా కనిపిస్తుందా, ఇట్లా ఉంటాయి. నీట్ అండ్ బ్యూటిఫుల్ కార్వింగ్స్ అంటే బ్యూటిఫుల్ డిజైన్స్లో ఉంటాయి. ఇంకా హౌసింగ్ బోర్డ్స్ గురించి చెప్పాలి అంటే, దొంగ అంటే చిన్న బోట్ పేరు. ఏం పేరు, చిన్న బోట్. అంటే ఇది కనిపిస్తుందా మీకు, ఇది బోట్ పేరు ఏంది, హౌసింగ్ బోర్డ్ పేరు ఏంది, దొంగ కాదు డోంగ, అట్లా. డోంగ ఆర్ హౌస్ ఇన్ అ వాటర్. హౌస్ ఇస్ ప్రెజెంట్ ఆన్ ద బోర్డ్ విచ్ డిఫరెంట్ రూమ్స్ ఇన్ ఇట్. ఇట్ క్యాన్ బి ప్రెజెంట్ ఇన్ దాల్ లేక్, కాశ్మీర్లో ఉంటాయి హౌసింగ్ బోర్డ్స్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇన్ ఈచ్ కేస్. ఏవి కరెక్ట్ ఉన్నాయి మనము చూడాలి, చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మ్యాచ్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. చూడండి, మనాలిలో ఇల్లులు ఎట్లా ఉన్నాయి. సో ఫస్ట్ మనకి ఇక్కడ రాజస్థాన్ చూద్దాం. రాజస్థాన్లో ఇల్లులు ఎట్లా ఉంటాయి చెప్పండి. ఎలివేటెడ్ హౌసెస్ మేడ్ ఆన్ బ్యాంబూ పిల్లర్స్, హౌసెస్ మేడ్ ఆఫ్ స్టోన్స్, స్లాంటింగ్ రూఫ్స్, మడ్ హౌసెస్ విత్ థార్నీ బుషెస్. సో రాజస్థాన్ ఏంది,
ఫోర్త్ ఆప్షన్. రాజస్థాన్ ఇక్కడ ఫోర్త్, రాజస్థాన్ ఇక్కడ ఫోర్త్. సో మనం ఆప్షన్స్లో ఏం చూడాలి, బి ఆప్షన్స్ ఏముండాలి, ఫోర్త్ ఉండాలి. సో బి ఆప్షన్ ఎక్కడెక్కడ ఫోర్త్ ఉంది, సెకండ్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్లోనే ఉంది. ఎలిమినేషన్ ప్రాసెస్. సో ఫస్ట్ ఆప్షన్ పోయింది, ఫోర్త్ ఆప్షన్ వెళ్ళిపోయింది. సో దీని ద్వారా ఏంది, మనాలి ఇల్లు సెకండ్ ఆప్షన్. మనాలి ఇల్లు ఎక్కడ, హౌసెస్ మేడప్ ఆఫ్ స్టాండ్స్, స్టోన్స్, వుడ్ విత్ స్లాంటింగ్ రూఫ్సా లేకుంటే హౌస్ బోట్సా? మనాలిలో హౌస్ బోట్స్ ఉంటాయా చెప్పండి. హౌస్ బోట్స్ ఎక్కడ ఉంటాయి మనకు, ఎక్కడుంటాయి హౌస్ బోట్స్? దాల్ లేక్ కాశ్మీర్లో ఉంటాయి మనకు. లద్దాఖ్లో ఇల్లు ఎట్లా ఉంటాయి, స్లాంటింగ్ 2 floors ఉంటాయి మనకు. ఎట్లా ఉంటాయి, 2 floors. హౌసెస్ మేడప్ ఆఫ్ వుడెన్ ఫ్లోర్ అండ్ వుడెన్ సీలింగ్, ఎలివేటెడ్ హౌసెస్ ఆన్ బ్యాంబూ పిల్లర్స్. సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఏంటి అంటే మీరు ఏదైనా ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ దస్ ప్రాపర్టీస్. సో ఫోర్త్ ఆప్షన్ మనకు రాజస్థాన్లో ఫోర్త్ ఆప్షన్ వచ్చింది. సో సెకండ్ ఆప్షన్ మరియు థర్డ్ ఆప్షన్లోనే మనకు ఉంది ఇక్కడ. సో చూద్దాం ఇక్కడ. సో సెకండ్ ఆప్షన్ మనం ఓకే చేస్తే సెకండ్ ఆప్షన్లో ఏముంది, సి ఇక్కడ అస్సాంలో ఇల్లులు ఎట్లా ఉన్నాయంట, ఎలివేటెడ్ హౌస్ మేడ్ ఆఫ్ బ్యాంబూ పిల్లర్స్. సో ఇందాక మన అస్సాంలో ఎట్లా ఉన్నాయి ఇల్లుస్ అని మనం మాట్లాడినాం. అస్సాం చెప్పండి, అస్సాంలో ఎట్లా ఉన్నాయి ఇల్లుస్ చెప్పండి. ఇప్పుడు దాకా చెప్పినా కదా, బోలో కైసా అస్సాం మే గుడ్, అస్సాంలో అట్లా ఉంటాయి మనకు. సో ఇది మీకు సారీ ఇక్కడ పోయింది, మ్యాచ్ ద ఫాలోయింగ్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది మీరు హోంవర్క్ చేయండి, నేను ఇది మీకు ఆప్షన్ కూడా చెప్పేస్తాను. నెక్స్ట్ ఇగ్లూ ఆర్ ఫౌండ్ ఇన్ ఏ వెరీ, ఇగ్లూ ఎక్కడంటే పోలార్ అంటే నార్థన్ స్టేట్స్లో ఉంటాయి, వెరీ కోల్డ్ రీజియన్లా. దీస్ హౌజెస్ ఆర్ మేడప్ ఆఫ్ ఐస్ బ్లాక్స్. ఎట్లా ఉంటాయంటే ఐస్ బ్లాక్స్, ఐస్ ఉంటాయి కదా దాని ద్వారా అయితే ఇట్లా ఉంటాయి కనిపిస్తున్న ఇగ్లూస్ ఇట్లా ఉంటాయి, ఇట్లా ఉంటాయి ఇగ్లూస్. ఓవెల్ షేప్డ్ ఎంట్రీ డోర్ ఆఫ్ ఇగ్లూ ఈజ్ వెరీ స్మాల్. ఎంట్రీ చూసిన కదా ఎంత స్మాల్ ఉంది, మనం నిలబడి పోనీకి రాదు. మనము ఏం చేయాలి, వంగిపోవాలి, మనం బెండ్ అయిపోవాలి. ఎస్కిమోస్ లీవ్స్ ఇన్ ఇగ్లూ. इग्लूలో ఎవరు ఉంటారు, एस्किमोस ఉంటారు. कौन रहते इग्लू में, एस्किमोस रहते. और इग्लू कैसे रहता है, वेरी कोल्ड रीजन में रहता. इग्लू का जो ओवल शेप में रहते और जो इग्लू का जो डोर है ना वो बहुत छोटा रहता, చిన్నది ఉంటుంది. स्नो is used because the air pockets trapped in it make an insulator. Snow is used because the air trapped. Snow is ఎందుకు యూజ్ చేసామంటే ఎయిర్ పాకెట్స్ అని ట్రాప్ చేయనీకే అండ్ అది ఇన్సులేటర్గా మనం యూజ్ చేయనీకే. ఇంకా ఎనిమల్ స్కిన్స్ అండ్ ఫర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఫ్లోర్ ఫ్లాప్స్ టు కీప్ వామ్. అక్కడ లోపల ఎనిమల్స్ కూడా స్కిన్స్ కూడా యూజ్ చేసినారు, ఎందుకంటే కోల్డ్ ఏరియాస్ కదా, ఎనిమల్ స్కిన్స్ యూజ్ చేస్తే అక్కడ వామ్ ఉంటుంది. సో ఇది ఇగ్లూ గురించి. సో ఇది ఇగ్లూ ఇట్లా ఉంటుంది చూడండి, ఓవెల్ షేప్లో ఉంది, డోర్స్ ఏమో చిన్నది ఉంది, లోపల పోయినాక ఎనిమల్ స్కిన్స్ ఉంటుంది, వామ్ ఉండడానికి. నెక్స్ట్ ఇప్పుడు ట్రావెల్. సో ట్రావెల్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం.